ఇప్పుడు రెండు దిల్ రాజు గారితో మాట్లాడాలంటే ఇంతకుముందు మా సతీష్ గారు చెప్పినట్టు కేవలం ఒక సినిమాకి పర్టైన్ అవ్వడము, కేవలం సినిమా గురించి మాట్లాడడమో కాదు. దేర్ ఆర్ అదర్ ఫ్యాసెట్స్, టాంజెంట్స్ బైండ్ అయి ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మీరు సన్నిహితులు కూడా, రైట్ సార్? సో రాబోయే రోజుల్లో అధ్యక్ష అనబోతున్నారు దిల్ రాజు గారు? లేదు, ప్రస్తుతానికైతే అలాంటిది ఏం లేదు. బట్ కీప్ చేంజింగ్ సార్, డైనమిక్గా ఉంటాయి కదా. సో ఉన్న పరిస్థితుల్లో ఎందుకు తెలియదు అంటే ఫస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫిల్మ్ కెరియర్. రైట్ సార్, రైట్ సార్. ఎందుకంటే స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారు ఉన్నప్పుడు చాలా చేశారు. సో సినిమా పరిశ్రమ సో అప్పుడు వేరు, అప్పటికి ఇప్పటికి చాలా పొలిటికల్గా చాలా తేడా ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా తేడా ఉన్నాయి. సో ఇక్కడ ముందు ఇప్పుడున్న సినారియోలో బెస్ట్ ఫిలిమ్స్ ఎలా అందివ్వాలి, సో సినిమా ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉండాలి అనేదే చూస్తుంది. సో అంటే ఇప్పుడు రూల్ అవుట్ అయితే చేయట్లేదు, ఏమవుతుందో తెలియదు ఫ్యూచర్లో అంటున్నారా? లేదా రేపటి రోజు ఏంటి మనకు తెలియదు కదా. ఈ రోజుకైతే ఆలోచన లేదు. రైట్ సార్. సార్ ఇన్నేళ్లగా మీరు దిల్ రాజు గారు ఇండస్ట్రీలో ఉన్నారు. సో దిల్ రాజుగా ఆయన పేరు పడ్డారు. బట్ అది టైటిల్కి ఉంది. నిజంగా దిల్లున్న రాజు అనిపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, రైట్? సో బిసైడ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఫిలాంథ్రఫీ కానీ లేకపోతే డౌన్ ద లైన్ దిల్ రాజు గారు ఇవాల్వ్ అవుతూ వస్తున్నారు. దిల్ రాజు అనేది ఒక పేరు ఎలా అయితే ఉందో, మనము ఈరోజు ఈ సొసైటీలో మనము మంచి చేసేటి మనకు బయటకు కనిపించాల్సిన అవసరం లేదు. ఉంది సార్, కనిపించాల్సిన అవసరం లేదంటారా? లేదు. బికాజ్ దట్ విల్ ఇన్స్పైర్ మెనీ. నో ఇవాళ సొసైటీ మారిపోయింది. సో ఆ సొసైటీ మళ్ళీ కాలక్రమేణా మారాల్సిందే తప్పితే ఒక మనిషి వల్లనో ఒకరి వల్లనో జరగదు. ఇప్పుడు మీరు ఏదైనా చూసుకోండి, ఎనీ క్రాఫ్ట్. లాస్ట్ నాకు తెలిసి ఒక 30 years అయింది నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి, వ్యాపారంలోకి వచ్చి నా లైఫ్ స్టార్ట్ అయ్యి. సో ఈ 30 yearsలో నేను చూస్తుందే మాట్లాడుతుంది. ఎంత మార్పు, ఎంత నెగిటివిటీ, భరించలేకుంటుంది. దిల్ రాజు గారు అంటున్నారు అది నిజం. అంటే మనం ఏమైనా మంచి చేసినా దానికి ఇవాళ వాళ్ళ కామెంట్స్ రూపంలో కానీ వాళ్ళ స్టేట్మెంట్ రూపంలో కానీ చూసే విధానమే మారిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక హెల్ప్ చేసారే, ఇంతేనా నీ స్థాయికి నువ్వు, అరే ముందు హెల్ప్ చేద్దామనే ఆలోచన ఉండాలి కదా. సో అంటే ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. వల్ల ఇప్పుడు ఒకటి వచ్చిందంటే దాన్ని ఎలా విమర్శిద్దామనే చూస్తున్నారు. క్రిటిక్స్ తయారీ అప్రిషియేషన్ కంటే ఎక్కువ నెగిటివిటీ. సో అందుకే మనం చేసేటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ అన్న తర్వాత అంతా తిరిగి ఇచ్చేయాల్సిందే. తప్పకుండా తెలుస్తుంది సార్ బయటికి, మీరు ఎంత దాచినా.